ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సుబ్రహ్మణ్య తంత్రశాస్త్ర గ్రంథాల ప్రకారంగా అలాగే స్కాంద పురాణం ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అద్భుతమైనటువంటి దైవ స్వరూపులు. ఏదైనా సరే ఇంటిలో ఉండేటువంటి కానీ మీలో ఉండేటువంటి కానీ నెగిటివ్ ఎనర్జీని తొలగింప చేయటంలో అటువంటి చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. దీనివలన కేవలము నెగిటివ్ ఎనర్జీ అని అంటే ఎవరైనా సరే కావాలని మీ మీదన ఏవైనా సరే ప్రయోగాల వంటివి చేసి ఉన్నా అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఒకవేళ జరిగి ఉంటే గనక, లేకపోతే జరిగిందేమో అని మీకు అనుమానం ఉన్నా సరే, ప్రయోగ బాధలు, ప్రయోగ సమస్యలు, గాలి పీడ దుష్టశక్తి యొక్క సమస్యలు, నరఘోష వంటి సమస్యలు, ఇవన్నీ కూడా మీ ఇంటిలో కానీ మీ ఇంట్లో ఎవరికైనా కూడా ఉన్నా లేకపోతే ఉన్నది అని మీకు అనుమానం ఉన్నా సరే ఏం చేయొచ్చంటే, ఏదైనా సరే ఒక మంగళవారం నాడు సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్యలో మీ యొక్క పూజా మందిరంలో చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పటం ముందర మొట్టమొదటిగా ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇప్పుడు చక్కగా ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ యొక్క నిమ్మకాయలోకి 3 లవంగాలు తీసుకుని గుచ్చండి. ఆ యొక్క నిమ్మకాయ మీదన ఆ యొక్క నిమ్మకాయలోకి 3 లవంగాలు గుచ్చండి. గుచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఎదురుగుండా పెట్టండి. ఆ యొక్క పటానికి తాకుతూ ఉండేటువంటి విధంగా పెట్టండి. ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని ఓం శరవణ భవాయ నమః అని కేవలం 27 సార్లు జపం చేయండి. అయితే ఆ యొక్క నిమ్మకాయ మాత్రం స్వామివారి యొక్క పటానికి తాకుతూ ఉండేటువంటి విధంగా పెట్టండి, తగులుతూ ఉండేటువంటి విధంగా. ఈ విధంగా పెట్టి ఈ యొక్క మంత్రాన్ని ఒక 27 సార్లు జపం చేయండి. ఓం శరవణ భవాయ నమః. ఇప్పుడు పూర్తిగా రాత్రి అంతా కూడా దాన్ని అక్కడే విడిచిపెట్టండి. మరుసటి రోజు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయని తీసుకుని మీ యొక్క ఇంటి బయట ఎక్కడైనా సరే పెట్టేయాలి. మీ ఇంటి బయట ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో కానీ, లేకపోతే మీ ఇంటి బయట ఏదైనా సరే రోడ్డు పక్కన కానీ, ఎక్కువగా మనుషులు అక్కడ తిరగరు తొక్కరు అనబడేటువంటి ప్రదేశం దగ్గర దాన్ని పారవేసేయండి. ఈ విధంగా ప్రతి మంగళవారము చెయ్యండి. కనీసం ఒక 4 మంగళవారాలు లేదా 7 మంగళవారాల పాటు చేయండి. ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, విపరీతమైన నరఘోష ఉన్నా, గాలి పీడ దుష్టశక్తి ప్రభావాలున్నా, ప్రయోగ బాధలు సమస్యలు ఉన్నా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఉన్నప్పటికీ కూడా అటువంటి అనుమానం ఉన్నా కూడా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చేయొచ్చు. అవన్నీ కూడా తొలగింపబడతాయి. ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ విధంగా అతని యొక్క శక్తి అంత ప్రభావితంగా పనిచేస్తుందన్నమాట. ఆ యొక్క నిమ్మకాయ ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే పరిస్థితి ఉన్నా అవన్నీ కూడా తొలగింపబడి పూర్తి సంరక్షణ ఏర్పడుతుంది. వాటన్నిటి నుంచి కూడా నివారణ అనేటువంటిది జరగబడుతుంది అనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణం.